బ్రేకింగ్ న్యూస్ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. బైక్ పై శివశంకర్ తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే పలు కీలక అంశాలు బయటకు వస్తున్నాయి. ఫుల్లుగా మద్యం తాగిన శివశంకర్ ఎర్రిస్వామి బైక్ పై వెళ్తుండగా చిన్న టేకూరు వద్ద బైక్ స్కిడ్ అయినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఇద్దరు యువకులు కింద పడిపోయారు. ఇదే సమయంలో శివశంకర్ డివైడర్ గుద్దుకోవడంతో అతడి తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పాట్లోనే శివశంకర్ చనిపోయినట్టు వెల్లడించారు ఎర్రిస్వామి. ఇక మొత్తంగా వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించి కూడా పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. స్పాట్ లోనే ఒక డ్రైవర్ పరారైపోయాడు. మరో డ్రైవర్ ను విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు. అయితే రెండో డ్రైవర్ గా ఉన్న వ్యక్తి సంచలన విషయాలు పోలీసులకు విచారణలో బయట పెట్టడం జరిగింది. అయితే ఆల్రెడీ బైక్ స్కిడ్ అయి ఉంది. బైక్ ను తప్పించుకునే ప్రయత్నంలో బైక్ అడ్డుకోవడంతో బస్సు ఆగిపోవడం జరిగింది. ముందుకు సాగలేదు అని చెప్పి కూడా అతను చెప్పడం జరిగింది. మొత్తంగా బస్సు డ్రైవర్ ను కనుక ఢీకొని ఉంటే ఆ బైక్ ను కనుక ఢీకొట్టి ఉంటే ఎవరైతే వ్యక్తి చనిపోయాడో అతను బస్సు కిందే ఉండాలి కదా, అతను అక్కడ లేడు కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు సేకరించండి అంటూ కూడా విచారణలో బయటపెట్టిన పరిస్థితి. మొత్తంగా శివశంకర్ అనే వ్యక్తి ఎవరైతే బైకర్ ఉన్నారో అతను స్పాట్ లోనే డివైడర్ కు ఢీకొట్టడంతో స్పాట్ లోనే చనిపోయాడు. మరో వ్యక్తి దీనికి సంబంధించి విచారణలో సంచలన విషయాలు బయట పెట్టడం జరిగింది. టోటల్ గా చూసినట్లయితే బస్సు ఢీ కొట్టింది అన్న దానికి సంబంధించి వాస్తవాలను వెలికి తీసే పనిలో పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి బస్సు రెండో డ్రైవర్ ను పోలీసులు విచారణ చేస్తున్నారు. అతను ప్రజెంట్ పోలీసుల అదుపులోనే ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా ఏం జరిగింది అన్న దానికి సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లోనూ ప్రశ్నిస్తున్న క్రమంలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎర్రిస్వామిని ఇప్పుడే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని విచారిస్తూ ఉన్నారు పోలీసులు. ముందుగా శివశంకర్ అలాగే ఎర్రిస్వామి ఇద్దరు కూడా ఫుల్ గా మద్యం సేవించి బైక్ డ్రైవ్ చేస్తున్న క్రమంలో బైక్ స్కిడ్ అయి కింద పడిపోవడం జరిగింది. ఆ క్రమంలోనే శివశంకర్ వెళ్లి డివైడర్ కి ఢీ కొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. ఆ గాయంతో స్పాట్ లోనే శివశంకర్ చనిపోయాడు. అక్కడి నుంచి ఎర్రిస్వామి పరారైనట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తంగా ప్రజెంట్ ఎర్రిస్వామి పోలీసుల అదుపులో ఉన్నాడు. అతని పోలీసులు విచారిస్తున్నారు. ఏం జరిగింది అన్నదానికి సంబంధించి వాస్తవాలను వెలికితీసే పనిలో పోలీసులు ఉన్నారు. కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీరామ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్, చెప్పండి, అటు కావేరీ ట్రావెల్స్ బస్సు ఆ బైక్ ను ఢీకొనలేదు అంటూ కూడా రెండవ డ్రైవర్ గా ఉన్న వ్యక్తి చెప్తున్నారు. మరోవైపు ఆ బైక్ మీద ట్రావెల్ అయిన ఇంకో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? కర్నూలు సమీపంలో చోటు చేసుకున్న ఈ రోడ్డు ప్రమాదం ఘటన ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మనం ఉండే ఈ ఏదైతే శివశంకర్ బైక్ మీద వెళ్తూ మృతి చెందారో వారి ఇంటి దగ్గరే ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియల కార్యక్రమం కూడా పూర్తయింది. మనం సోషల్ మీడియాలో చూస్తున్న ఆ వీడియో ఏదైతే ఉందో శివశంకర్తో పాటు వెనుకలో ఉన్న ఎర్రిస్వామి ఆ ప్రాంతంలోనే ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఒకసారిగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని స్పాట్లో శివశంకర్ చనిపోయాడంటూ కూడా ఇప్పటికే శివశంకర్ మృతి చెందిన తర్వాత భయపడి ఎర్రిస్వామి అక్కడి నుండి పరారయ్యారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఎర్రిస్వామిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారని చెప్తూ ఉన్నారు. ఇదే మనం ఉండే ఈ ఇండ్లే శివశంకర్ వారి ఇండ్లు. అయితే మనతో వాళ్ళ తండ్రి ఉన్నారు, అసలు తల్లి ఉన్నారు. తల్లితో మాట్లాడదాం. శివశంకర్ మొన్న రాత్రి ఏ టైంకి వెళ్ళారు, వాళ్ళ తల్లి ఏం చెప్తున్నారో వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, శివశంకర్ ఎన్ని గంటలకి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళారు, ఏం చెప్పి వెళ్ళారమ్మా చివరిగా? నాకేం చెప్పలేదు నాయన, నా కొడుకు నాకేం చెప్పలేదు. 6 గంటలకు అప్పుడు పనికి పోయి ఇంటికి నుంచి దిగకుండానే మాయా, అంతే నాకు తెలుసు. ఫోన్ చేసి వస్తున్నానని అంతే. తండ్రి, నా కొడుకుకి 2 ఏళ్ళు నిండిపోయినాయి తండ్రి. బస్సు ఎన్ని గంటలకు మీకు ఫోన్ చేశారు, ఎన్ని గంటలకు ఇంటికి వస్తా అని చెప్పారు మీరు? 10 గంటల 10:30 వస్తున్నామన్నాడు.
అంతకన్నా నాకేం తెలియదు ఎక్కడున్నామని చెప్పారు, ఎక్కడి నుండి ఇంటికి వస్తూ ఉన్నామని చెప్పారు? అంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఏదైతే శివశంకర్ బైక్ మీద వెళ్తున్న వీడియోస్ అప్పటికే మద్యం సేవించి బైక్ ఇలా నడిపాడంటూ చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు మా తల్లికి? అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, బయట వస్తున్నటువంటి వార్తలను మీ దృష్టికి తీసుకున్నది తప్పు లేదా, బస్సుకు కొట్టుకున్నాడా నా కొడుకునే బస్సే కొట్టింది, బస్సు డ్రైవర్దే లేదా తప్పు, నా కొడుకు మీద నింద వేస్తున్నారా, నా కొడుకు వచ్చి చెప్తాడా మీకు, వాళ్ళే కొట్టినారని చెప్తాడా నైనా నా కొడుకు? అది నా కొడుకుకి వెళ్ళి చెప్పేతోళ్ళు లేరు, నా కొడుకుకి వెళ్ళి ఎవరు చెప్పేతోళ్ళు ఉన్నారు? నా కొడుకే వచ్చి చెప్పాలా బస్సు కొట్టిందని, అక్కడ బస్సు డ్రైవర్ది తప్పు లేదా? మనం ఒక వీడియో బయట ఒక వీడియో వైరల్గా మారింది. శివశంకర్తో పాటు ఇంకో ఎర్రిస్వామి అనే ఒక అబ్బాయి వెళ్తూ ఉన్నాడు. మీ ఇంటికి వచ్చేవారా ఏదన్నా ఎర్రిస్వామి శివశంకర్ కోసం? పరిచయం ఉన్నారా వీళ్ళంతా? మీకు తెలుసా ఏమన్నా? నాకు తెలియదు సార్, నాకు తెలియదు సారు, ఎవరెంబడబోయినాడా కూడా ఎరక తెలియదు, నాకేం తెలియదు తండ్రి. బస్సు డ్రైవర్దే లేకుండగా నా కొడుకు గుద్దిపోయి లేడా, గుద్దినోడు నిలబడకుండగా అట్లా కొట్టుకొని పోయి 20 మంది ప్రాణాలు తీసినాడు, నా కొడుకు నేను కోల్పోతిని, ఇంకా నన్ను ప్రశ్నించవస్తిరా? నేను దగ్గర ఉన్నానని చూసి చెప్తున్నాను, నా కొడుకుది తప్పుది కాదు, నా కొడుకు ఏమైనా పెద్ద బండి తీసుకొని పోయినాడా? వాళ్ళ బండే పెద్దది, వాళ్ళ నా కొడుకునే గుద్దినారు, నా కొడుకు ఎగిరి అక్కడ వాడినాడు, వాడు నా కొడుకు అట్టే ఇడ్చుకొని పోయినాడు, వాడు 10 మంది 20 మందిని నోట్లో పెట్టుకున్నాడు, నా కొడుకు తప్పు లేదు నాయనా, కొడుకా నేను గోలిపోతిని, నా కొడుకు గోలిపోయి కూర్చుంటిని, మీరు నన్ను మళ్ళా ప్రశ్న అడగాలి. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో తన తల్లి ఆవేదన అంతా ఒకటే. బస్సు ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళిపోయారు, మా కొడుకుని నిందిస్తూ ఉన్నారు. శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఎవరైతే ఉన్నారో అతను తమ ఇంటికి ఎప్పుడు రాలేదు, మాకు తెలియదంటూ తల్లి చెప్తుంది. వాళ్ళ బ్రదర్ ఉన్నారు. చెప్పండి, శివశంకర్తో పాటు బైక్ మీద ఉన్న ఎర్రిస్వామి అని ఇప్పటికే చెప్తా ఉన్నారు. అసలు అతనికి ఇద్దరితో పరిచయాలు ఉన్నాయా? గతంలో ఏదైనా మీ ఇంటికి రావడం కానీ మీతో మాట్లాడడం ఏదైనా జరిగింది? మా ఇంటికి అయితే ఎప్పుడు రాడు సార్. ఈ గేరు పిల్లోడు అయితే కాదు, ఆ పిల్లోడు ఇట్లా వస్తాడు ఇట్లా వెళ్ళిపోతాడు. మా తమ్ముడు ఎప్పుడు పరిచయమో తెలియదు సార్ మాకు నిన్న రాత్రి కూడా వాంతో పోతున్నా వీంతో పోతున్నా అని చెప్పలేదు సార్. ఏం చెప్పకుండా వెళ్ళిపోయినాడు, వాళ్ళకి క్యారియర్ పెట్టేసినాడు, వెళ్ళిపోయినాడు. ఫోన్ చేస్తే వస్తున్నానులే అని చెప్పినాడు. వస్తున్నా అన్నాడు, టౌన్లోనే ఉన్నాడు కదా వాడు, అక్కడి నుంచి వస్తున్నాడా? టౌన్లోనే ఉన్నాడు. చిన్న టేకురు కాడ ఇప్పుడు అదే అక్కడిదే కదా సార్, చిన్న టేకురు కాడదేనా ఎక్కడిది సార్? పెట్రోల్ బంక్ మధ్యలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గరదే కదా సార్, పోతున్నప్పుడే కదా, వస్తున్న పెట్రోల్ బంక్లోనే అది వీడియో రికార్డింగ్ అయినది, పోయేటప్పుడే కదా సార్. వెనకిల నుంచి గుద్దినాడా? మా తమ్ముడు బస్సును గుద్దినాడా సార్? మా తమ్ముడిని తప్పు పట్టడం, మా తమ్ముడు వెనకిల నుంచి పోయి గుద్ది పెట్రోల్ అంటించి పెట్రోల్ దానివల్ల వెనకిల నుంచి లీక్ అయ్యి వెనకిల నుంచి పేలింది అన్నీకే మా తమ్ముడు గుద్దినాడా సార్? బస్సు డ్రైవర్ గుద్దినాడా? ఎవరు గుద్దినారు? వేరే వాళ్ళు గుద్దినారా? సరే వేరే వాళ్ళు గుద్దినారు అనుకుందాంలేండి సార్. వేరే వాళ్ళు గుద్దితే బండి సేమ్ అటనే ఏడ్చుకొని పోవాలి కదా సార్. మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా శివశంకర్ వీడియో ఏదైతే ఉందో, శివశంకర్ మద్యం సేవించి పెట్రోల్ బంకులో కొంత
ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక బ్రదర్గా మీరు ఏం చెప్తారు? సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అవన్నీ కూడా వాస్తవంగా జరిగాయి అంటారా? అక్కడి నుండి ఇద్దరు పెట్రోల్ పోయించుకున్న తర్వాత అక్కడి నుండి నేరుగా స్పాట్కి వెళ్ళారు. స్పాట్లో అక్కడ మీ బ్రదర్ శివశంకర్ మృతి చెందిన తర్వాత ఎర్రిస్వామి పరారిలో ఉన్నాడనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అందులో వాస్తవం ఉందా? ఉంది సార్, కానీ ఒక మాట, మద్యం సేవించినాడు ఆ పెట్రోల్ బంక్ ఒక వీడియోనే చూస్తున్నారు. మద్యం సేవించినాడు ఇప్పుడు ఆడ యాక్సిడెంట్ కాకుండా ఎనికిన్నే యాక్సిడెంట్ కావచ్చు కదా. ఆడ పెట్రోల్ బంక్లో ఏదో జరిగింది, ఏం చేసినారు. అట్లనే ఎనికిలనే యాక్సిడెంట్ కావచ్చు కదా. మద్యం సేవించినాడు అంత కంట్రోల్ లేని బండి నడిపేటప్పుడు ఎనికిలనే చనిపోవచ్చు కదా. ఏదానికో డివైడర్కో ఏదానికో గుద్దుకొని చనిపోవచ్చు కదా. బస్సే గుద్దింది కదా, బస్సు కాకుండా వేరేది గుద్దింది అనుకో, ఎవరు చూసినారు సార్? గుద్ది యాక్సిడెంట్ అయితే అయ్యింది కదా. బండి ఈడ్చుకొని పోయడం బస్సు తప్ప మా తప్ప? బండి ఈడ్చుకొని పోతున్నావు నువ్వు ఆపిండాల్సింది. సరే సడన్ బ్రేక్ కొట్టలేవు, 200 మీటర్స్ పోయిందంట, 100 మీటర్స్ బ్రేక్ పడదా? బండి టైర్ మీద ఉన్నప్పుడు బ్రేక్ పడదా? స్లో కాదా బండి? చెప్పండి సార్. మరి మీరు ఏం చెప్తారు ప్రభుత్వాన్ని? మీరు ఏం మేము ప్రభుత్వాన్ని ఒకటే సార్, వాళ్ళని 19 మందిని వాడే పొట్టన పెట్టుకున్నాడు, నా తమ్ముడిని పొట్టన పెట్టుకున్నాడు సార్. వాడు గుద్దే పెట్టినాడు. అత కాదు ఏమన్నా ప్రూఫ్ ఉందంటే ఇప్పుడు పట్టుకున్న పిల్లోడు ఉన్నాడు కదా సార్, మా తమ్మునితో పాటు పోయిన పిల్లోడు ఉన్నాడు కదా సార్, అతన్ని విచారించి చెప్పమన్నాను సార్. మాకైతే తెలియదు, మేమైతే లైవ్లో లేము, మేము అక్కడ ఏంది చూసింది లేదు. ఇంకా ఆ పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోనికి తెలుసు కదా. ఆ పిల్లోని విచారించి తప్పు ఎవరిదో తప్పు ఏందో మాకు తెలియజేయండి. చివరిగా మీరు మీ తమ్మునితో ఏం మాట్లాడారు, ఏం చెప్పారు మీ తమ్ముడు? ఈ మధ్యకాలంలో 2 days అయింది ఘటన జరిగి, ఏం మాట్లాడారు, ఏం జరిగింది? నేను ఆ రోజు పొద్దున్న సార్, మా తమ్ముడు ఈరోజు నైట్ బయటికి వెళ్తాడు అన్నప్పుడు పొద్దున నేను పోయి అవతల మా ఇంట్లో, అక్కడ ఇండ్లు బాడీగా తీసుకొని ఉన్నారు మా అమ్మ మా తమ్ముడు. అక్కడ పోయి మా తమ్ముని ఒక చిన్న బెడ్షీట్ ఇట్లా చూసిన ఫేస్. తర్వాత కొద్దిసేపు ఇక్కడికి వచ్చిన వాన్ బండి నేను వేసుకొని పోతా పనికి. అప్పుడు ఆ పిల్లోడు బండి వేసుకొని పోకుంటే నేను పనికి వేసుకొని పోతా. వచ్చినాడు బండి తాళమి, నేను పని పోతున్నా అంటే నేను సరే వాన పడుతుంది కదా, ఇప్పుడు వానాకాలం మాకు పనులు కూడా లేవు, సరే ఆ పిల్లోడు పోతున్నాడు కదా అని నేను తాళం ఇచ్చేసి పనికి పోయినాడు. పనికి పోయి వచ్చినాడు. ఇంకా నాతో అయితే ఆ మాట తప్ప తాళమీరా అన్న మాట తప్ప ఇంకా వేరే మాట మాట్లాడలేదు. అదే లాస్ట్ మాట సార్. 3 రోజుల క్రితం మీ తమ్ముని మొగం మాత్రమే చూశారు. అంటే మీకు ఒకసారిగా ఫోన్ వచ్చి శివశంకర్కి ఇలా జరిగింది అని చెప్పడం, మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే ఏమనిపించింది? శివశంకర్కి ఇలా జరిగిందని అయితే ఎవరు చెప్పలేదు, అట్లా చెప్పలేదు. మా గేర్ల రమేష్ అని కేజీ రమేష్ అని ఒక అన్న ఉన్నాడు. ఆ అన్న ఇట్లా ఒక యాక్సిడెంట్ జరిగింది, పచ్చబొట్టు వేయించుకున్నాడు చేతి మీద అంటే అవి వేయించుకున్నాడు అని మా మామకి చెప్పిన. మా మామకి ఫోన్ చేసినాడు అంట అన్న రమేష్ అన్న. ఫోన్ చేసి ఇట్లా మీ అల్లుడైనా కాదు, ఎవరో మీ పిల్లోడైనా కాదు చూసుకుందరా అంటే మా మామ నన్ను అడిగినాడు, అరే ఏమన్నా పచ్చబొట్టు వేయించుకున్నాడా వాడంటే అవి వేయించుకున్నాడు అమ్మ అని వేయించుకున్నాడు మామ అంటే, అదే ఇట్లా యాక్సిడెంట్ అయిందంట చూసొద్దాం దారా ఫోటోలు వచ్చినాయంట అంటే పోయినాం. ఆ అన్న వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఫోటోలు చూస్తే మా తమ్ముడు అని తెలిస్తే మా అమ్మ అప్పటికి కూలి పనికి పొద్దున్నే లేచి వెళ్ళిపోయింది. నేను ఫోన్ చేసామమ్మ వచ్చినాడు, ఇంకా లేడమ్మా, ఇంకా పడిపోయినాడు, లేస్తున్నాడా వాడు బతికి అమ్మ వాళ్ళు లేడమ్మా అని గట్టిగా ఏడ్చేసరికి మా అమ్మ అక్కడ నుంచి అక్కడ. ఈరోజు ఉదయం ఈ వీడియో ఏదైతే పెట్రోల్ బంకులో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిన తర్వాత పోలీసు వాళ్ళు మీకు ఫోన్ చేయడం కానీ ఇక్కడికి వచ్చి ఏదైనా విచారణ చేపట్టారా? ఫోన్లు అయితే ఏం చేయలేదు సార్. పొద్దున సార్ ఒక పోలీస్ ఫోన్ చేసినాడు, చేసి ఏం కార్యక్రమాలు అయిపోయినాయంటే లేదు సార్ అయిపోలేదు సార్ ఇంకా అంటే ఇంకా ఇంత లేట్ కదా, లేట్ అయింది కదా, ఏమి ఇంత లేట్ చేస్తున్నావు అని చెప్పినారు సార్. చెప్తే లేదు సార్ ఈరోజు మధ్యాహ్నం కల్లా అయిపోతుంది అని చెప్పినాము. ఇంకా తర్వాత ఫోన్ అయితే అక్కడ ఉంది, ఇంకా ఎవరు ఫోన్లు చేసినది తెలియదు సార్. ఇది మొత్తం శివశంకర్ వాళ్ళ బ్రదర్ కూడా చెప్తుంది ఒకటే, జరిగిన ఘటనలో మా తమ్ముడి తప్పుతో పాటు బస్ డ్రైవరు కూడా ఉంటుందని చెప్తూ ఉన్నారు. శివశంకర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. శివశంకర్ మీతో ఎలా ఉండేవారు, అసలు ఏం జరిగింది?
బాగానే ఉండేవాడు పిల్లవాడు. అయితే ఇప్పుడైతే లేను, ఊరికి వెళ్ళి నేను మొన్న వచ్చినా అంతే, నాకైతే లేదు. ఏమనుకుంటున్నారు శివశంకర్ ఈ ఘటన ఈ విధంగా జరిగిన తర్వాత మీ ప్రజానగర్ కాలనీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు, ఇది ఒక యాక్సిడెంట్ అనుకుంటున్నారు, అంతే, బస్సు గుద్దింది అనుకుంటున్నారు అంతే. ఇది తమ కుటుంబ సభ్యులంతా చెప్తుంది ఒకటే, ఈ ఘటన జరిగిన తర్వాత బస్ డ్రైవరు అప్రమత్తమై అక్కడే ఆగి ఉంటే ఇంత ప్రమాదం చోటు చేసుకునేది కాదు అంటూ చెప్తూ ఉన్న పరిస్థితి అయితే చూస్తున్నాం. మనం చూసే ఈ సింగిల్ రూమ్ ఏదైతే ఉందో ఇదే శివశంకర్ వాళ్ళ ఇండ్లు. ఈ శివశంకర్ వాళ్ళ బంధువులు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే కొంతమంది శివశంకర్ వాళ్ళ బంధువులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, శివశంకర్ ఎలా ఉండేవారు? ఈ ఘటన జరిగిన తర్వాత మీరు ఎలా రియాక్ట్? ఎవరు కొట్లన్నా మౌనంగా తల దించుకొని వస్తాడు నా నాయన. ఎవరితోనూ గట్టిగా మాట్లాడాడు. నేను గద్దిస్తే నా పిన్నంటే నాకు భయము. నా పిన్ని ఒక్క మాట చెప్తే నేను నిలబడతానంటాడు. ఎవరి జోలికి కొట్లాడనికే ఓడు. వచ్చానా, తిన్నానా, పిల్లలతో ఆడుకున్నానా, సెల్లు చూసినానా, ఇదే ఉంటుంది. ఏదైనా ఫంక్షన్ ఉండి అందరు కలిసి తాగితే వాడు ఒకరు కొంచెం తాగుతాడు, అంతకు మించి వాడు డైలీ అయితే తాగడు. నేను 2 రోజుల ముందు వాళ్ళమ్మ మా అమ్మని అడ్మిషన్ చేసినారు జనరల్ హాస్పిటల్లో, బాటిల్ పెట్టించుకొచ్చినారు అన్న రోజు. పిల్లల్ని చూసుకోవాలని ఎత్తుకొచ్చుకుంటే వచ్చా. సాయంత్రం 7 గంటలకి ఎగ్ రైస్ తెచ్చినాం. జూనైనా తినంటే గబగబా తినే పాయ సాయన మొహం కూడా సరిగ్గా చూడకపోతే ఆ రోజు చూసినదే ఇంకా నేను మళ్ళీ చూడలే. మొన్న శివశంకర్ ఈ మధ్య ఏదన్నా మాట్లాడారా? అంటే మీతో ఏం మాట్లాడేవారు? అతని జీవిత సంబంధించినటువంటి విషయాలు ఏమన్నా షేర్ చేసుకునేవాళ్ళు? జీవితం గురించి ఏం లేదు. నాకు అన్న ఉన్నాడు, చిన్న వయసులో అన్నకి పిల్ల పుట్టింది. మా అమ్మ కలిసి ఉండాలని కోరుకున్నాడు. నా తల్లికి నేను సాయంగా ఉండాలనుకున్నాడు. నువ్వు పనికి పోకున్నా నేను సాకుతలేమ్మా నిన్ని అని చెప్పినాడు నా నాయన. నేనే నిన్ను సాకుతలేమ్మా, కష్టం చేసని చెప్పినాడు నా తండ్రి. నాయనా నువ్వు నా కాడుండు నైనా అని చెప్తి. ఉంటలేయ్యే ఈయన వండుకుంటలేయ్యే అని ఆయన పోయిన రోజు ఫోను చేస్తేని 9 గంటలకి 9 గంటలకి వచ్చి ఫోను చేస్తే నేను 10:30కే వస్తానమ్మా అని చెప్పా. నువ్వు ఖచ్చితంగా రావాలి చూడు నైనాంటి. అదొక మాటనే మాట్లాడినాను. ఆ తరువాత 7:40కి ఆయన లేడనే కబురే తెచ్చినారు. ఇది తమ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత మొదట అధికారులు వీరికి తెలిపిన తర్వాత వీరంతా ఆ యొక్క వార్త విన్న తర్వాత షాక్కు గురయ్యామంటూ చెప్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం కుటుంబం అంతా కూడా వారు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. సింగిల్ రూమ్ ఉంది, తమకు తండ్రి కూడా లేనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ ఘటన చోటు చేసుకున్న తర్వాత బస్సు డ్రైవర్ కొంత అలర్ట్ అయ్యి ప్రమాదం జరిగి తర్వాత ఆ బస్సు వేగంగా ఆ యొక్క బైకును ఢీ కొట్టిందా, లేకుంటే ఒకవేళ వేరే వెహికల్ ఢీ కొట్టిన తర్వాత అక్కడి నుండి ముందుకు వెళ్ళే సమయంలో కొంత డ్రైవర్ అదుపు చేసి ఉంటే నిజంగా ఈ 19 మంది ఈరోజు ఉండేవారంటూ కూడా ఈ కుటుంబ సభ్యులు కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే శివశంకర్తో పాటు వెనకల ఉన్నటువంటి వాహనం బ్యాక్ సైడ్ కూర్చున్న ఎర్రిస్వామి అనే యువకుడు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఎర్రిస్వామిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే పెట్రోల్ బంకు యాజమానితో మనం నేరుగా మాట్లాడడం జరిగింది. శివశంకర్ ఆ పెట్రోల్ బంకులో పెట్రోల్ వేయించుకున్న తర్వాత ఇక్కడ నుండి నేరుగా అక్కడి నుండి ఆ స్పాట్ ఏదైతే ఉందో ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్ళిన పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే 2 గంటల 23 నిమిషాల ప్రాంతంలో అక్కడి నుండి
నేరుగా శివశంకరు ఎర్రిస్వామి ఇద్దరు అక్కడికి వెళ్ళారు. వేరే వాహనం ఢీకొట్టిన తర్వాత ఒక్కసారిగా శివశంకరు స్పాట్లో మృతి చెందారు. ఎర్రిస్వామి అనే యువకుడు ఆ ఘటన చూసిన తర్వాత భయభ్రాంతులకు గురయ్యి పరారిలో ఉన్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారని వస్తున్నటువంటి సమాచారం. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పటికే ఈ కేసు సంబంధించి దర్యాప్తు చేసిన తర్వాత ఏదైనా మీడియాకు సమాచారం ఇస్తే తప్ప ఈ కేసులో అనేక రకాల యాంగిల్స్ వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. శ్రీరామ్, అయితే మొదటి డ్రైవర్ ఈ విధంగా ఘటన జరిగిన వెంటనే కూడా అతను పరారవడం జరిగింది. ఇప్పుడు రెండవ డ్రైవర్ పోలీసులు అదుపులోనే ఉన్నారు. అతని వర్షన్ అతను చెప్తున్నాడు. ఇప్పుడు ఎర్రిస్వామిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అసలు ఇద్దరి వర్షన్స్లో వాస్తవం ఏంటి అన్న దానికి సంబంధించి పోలీసులు ఏవైనా ఆధారాలు సేకరించడం జరిగిందా ఇప్పటి వరకు? ఎస్ రేఖ, ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఉదయం సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో ఆధారంగానే పోలీసులు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే పోలీసులు ఈ కీలక ఈ కేసును ఛేదించడంలో ముందుకు వెళ్తున్న సమయంలోనే ఈ సోషల్ మీడియాలో ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియో బయటికి రావడంతోనే పోలీసులు ఈ కేసుని దర్యాప్తు ముందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాంటి సందర్భంలో కీలకమైన వీడియోలో శివశంకర్తో పాటు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎర్రిస్వామి ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఇద్దరు వెళ్ళే సమయంలో ఇంతవరకు మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఇప్పటి వరకు కేవలం ఒకడే వెళ్ళాడా, ఒకవేళ ఒక్కడే వెళ్తే ఇంకో పర్సన్ ఎవరైతే తన ఫ్రెండ్ ఉన్నారో అతన్ని ఇక్కడే వదిలి వెళ్ళవలసిన పరిస్థితి. అయితే పోలీసులు ఇప్పటికే మనం ఇందాక మాట్లాడుకున్నట్లు మొదట ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్లో ప్రధానంగా అక్కడ ఉండే పెట్రోల్ బంకు నుండి నేరుగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి 12 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ 12 కిలోమీటర్ల డిస్టెన్స్లో మరో 6 కిలోమీటర్లలో ఒక సర్కిల్ జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్లో ఒక ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఉండడంతో అక్కడ కూడా సీసీ కెమెరాల ఆధారాలను పోలీసులు స్వీకరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు అయితే ఇద్దరు శివశంకర్తో పాటు ఎర్రిస్వామి ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఇద్దరు వెళ్ళే సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం చోటు చేసుకున్న తర్వాత ఒక్కసారిగా శివశంకరు అక్కడికక్కడే మృతి చెందడంతో శివశంకర్ మృతి చెందాడు. ఎర్రిస్వామి భయభ్రాంతులకు గురై అక్కడి నుండి పరారైనట్లు చెప్తూ ఉన్నారు. పోలీసులు దర్యాప్తులో మరీ కొన్ని సంచలన విషయాలు వెలుగు చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిజంగా శివశంకర్ ఎర్రిస్వామి ఇద్దరు డోన్కి వెళ్ళే సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే డీసీఎం వెహికల్ కొట్టిందా లేకుంటే ఏ వెహికల్ ఈ ఘటనకు పాల్పడిందనే కోణంలో పోలీసులు అన్ని యాంగిల్స్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పుల్లూరు ఇటు తెలంగాణ ఏపీ బార్డర్లో ఉన్న టోల్ గేట్లో కూడా ఆ సమయానికి ఏ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయనే యాంగిల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామ్, ఒకవేళ శివశంకర్ని వేరే వాహనం ఢీకొట్టింది అని ప్రస్తుతానికి మనం అనుకుంటే, ఒకవేళ బైక్ను కూడా అతివేగంతో వచ్చిన బస్సే ఢీకొట్టింది, అతివేగంగా వచ్చి ఆ బైక్ను ఢీకొట్టడం కారణంగానే అక్కడంతా స్పార్క్స్ వచ్చి 19 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇందులో బస్సు డ్రైవర్స్ ప్రమేయం ఉంది అనుకోవచ్చు కదా, యాజమాన్యం ఏమంటుంది వేమూరికి అవస్? ఎస్, ఎగ్జాక్ట్గా రేఖ, ఎందుకంటే కర్నూలు నుండి డోన్కి వెళ్ళే జాతీయ రహదారి ఏదైతే ఉందో స్పాట్లో ఆ ఘటన జరిగిన సమయంలో నిజంగా ఇద్దరు వెళ్ళే సందర్భం ఉంటే ఇద్దరు వెళ్ళే సమయంలో ఆ ఘటన జరిగిన ప్రాంతంలో రైట్ సైడ్కు ఎర్రిస్వామి పడ్డారు. లెఫ్ట్ సైడ్కి ఉండే బారికేడ్ ఏదైతే ఉందో సైడ్కి బలంగా ఆ యొక్క ఐరన్ రాడ్డుకు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయారంటూ కూడా తెలుస్తూ ఉంది. దానికి ముందే ఒకవేళ ఇద్దరు రైట్ సైడ్ ఎర్రిస్వామి లెఫ్ట్కున్న ఏదైతే ఐరన్ రాడ్ ఉందో ఆ ఐరన్ రాడ్డుకి బలంగా ఢీకొట్టడంతో మృతి చెందితే ఒకవేళ బైకు రోడ్డు మధ్య మార్గంలో ఉంటుంది. ఒకవేళ రోడ్డు మధ్య మార్గంలో ఉంటే డ్రైవరు అతివేగమే దీనికి ప్రధాన కారణం అవుతుంది. అతివేగమే కారణమవుతుంది. ఈ వేగంతో పాటు ఏదన్నా నిద్ర సంబంధించినటువంటి వాటిలో ఉండడం వల్లే ఇలాంటి ఘటన ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ శివశంకర్ తప్పు ఉన్నప్పటికీ ఖచ్చితంగా బస్సు డ్రైవరు వెళ్ళే మార్గంలో ఏదైతే తాను బస్సు ఢీకొట్టకపోయినా ఆ బైక్ను ఢీకొట్టకపోయినా
ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ ఆల్రెడీ ప్రమాదం జరిగిన తర్వాత బైక్ రోడ్డు మీద ఉంటే ఆ యొక్క వెళ్ళే కావేరీ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో వెళ్తున్న సమయంలో కొంత అదుపు చేసి ఉంటే అక్కడితోనే ప్రమాదం అక్కడితో ముగిసే ఉండేది. ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ వేరే వెహికల్ శివశంకర్ను ఢీకొట్టి ఉంటే అప్పటికే మృతి చెందారు. ఒకవేళ అప్పటికే మృతి చెందిన తర్వాత ఈ డ్రైవరు అసలు ఆ వెహికల్ ఎందుకు ముందు మీటర్ల మేర ఎందుకు దూసుకొని అలానే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దూసుకొని వెళ్ళిన తర్వాత మొదట ఈ మధ్య కాలంలో నూతన టెక్నాలజీతో వస్తున్నటువంటి బస్సుల్లో ఎక్కువగా కూడా తయారవుతున్నటువంటి బస్సుల్లో ఎక్కువగా ఈ బర్నింగ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఆ 400 మొబైల్స్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ చెందిన ఒక వ్యాపారవేత్త బెంగళూరులో ఒక ఫ్లిప్కార్ట్ సంబంధించిన ఒక సంస్థకు అవన్నీ ఇవ్వటానికి, అంటే సెల్ ఫోన్లో ప్రధానంగా ప్లాస్టిక్తో పాటు లిథియం అనేటటువంటి మూలకాలు ఉండడంతో ఈ లిథియానికి ఎక్కువగా బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లాస్టిక్ ఎక్కువగా మంటలు వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి ఈ యాంగిల్స్లో అన్నీ కూడా ఈ ప్రమాదానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. పోలీసులు పూర్తిగా ఈ సమాచారానికి సంబంధించి ఓవరాల్గా ఇంకా అసలు ఇప్పటికే శివశంకర్తో బైక్ మీద బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఎర్రిస్వామిని అదుపులో తీసుకున్న తర్వాత అసలు అక్కడ ఏం జరిగింది తర్వాత ఈ ఘటన బస్సు ఏ విధంగా వెళ్ళింది అనే కోణంలో కూడా తన మిత్రుణ్ణి పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాతనే మిగతా అన్ని అంశాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.